అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు బాబు జగ్జీవన్ రామ్ గారి 118వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఈ పండుగ ఉత్సవాల్లో జరుపుకుంటున్నటువంటి దాంట్లో భాగంగా మన రాష్ట్రంలో ముఖ్యంగా మన నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం బాబు జగ్జీవన్ రామ్ గారికి మనమందరం ఘనంగా నివాళులర్పిస్తూ 118వ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని జగ్జీవన్ రామ్ గారు దేశ స్వాతంత్ర సమరయోధుడు. ఆ రోజు మహాత్మా గాంధీ గారి పిలుపు మేరకు ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నటువంటి వ్యక్తి. ఈ దేశంలో అత్యున్నతమైన స్థానాలు అలంకరించినటువంటి వ్యక్తి. పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా, ముఖ్యంగా ఉప ప్రధానిగా అనేక పోర్ట్ఫోలియోలు నిర్వహించడమే కాకుండా ఆనాటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, మొరార్జీ దేశాయ్ లాంటి నాయకుల ప్రధానమంత్రుల నాయకత్వాన ఆయన అనేకమైనటువంటి శాఖలను నిర్వహించి ఈ దేశ అభివృద్ధిలో భాగస్వాముడైనటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి జన్మదినాన్ని కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఈరోజు జరుపుకుంటున్నటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటూ, అదేవిధంగా ఆయన కూతురు లోక్సభ స్పీకర్గా మీరా కుమారిగా ఉన్నప్పుడు ఆమె ఆధ్వర్యాన ఈరోజు అనేక పోరాటాల తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి ఘనత కూడా వారికే దక్కింది. తద్వారా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రభుత్వ పరంగా ఈ 75 సంవత్సరాల ప్రజాస్వామ్య పాలనలో సంక్షేమ హాస్టళ్ళు కానీ, విద్యాభివృద్ధి పట్ల కానీ, ఉద్యోగాల రిజర్వేషన్లో కానీ దళితుల కొరకు చేసినటువంటి విషయాన్ని అది కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమైందనేటువంటి విషయాన్ని మనమంతా గుర్తుంచుకొని ఈ విషయాలను ఈరోజు 75 సంవత్సరాల ప్రజాస్వామ్య దేశంలో మనవంతు బాధ్యతగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మనమందరం ప్రజలకు తెలియజేయవలసినటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే జగ్జీవన్ రామ్ గారు స్వాతంత్ర సమర యోధుడుగానే కాకుండా ఈ దేశంలో ప్రజాస్వామ్య రక్షణలో ముందున్నటువంటి వ్యక్తిగా మనం గుర్తుంచుకోవాలి. జగ్జీవన్ రామ్ గారి బాటలో మనమందరం నడిచి ఇంకా 10 కాలాల పాటు ప్రపంచంలోనే అతి గొప్ప ప్రజాస్వామ్యంగా వెలుగుతున్నటువంటి మన దేశాన్ని కాపాడుకునేటటువంటి బాధ్యత కూడా మన అందరి మీద ఉందనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్యమైనటువంటి మన దేశం, ఈ ప్రజాస్వామ్యంలో మనవంతు బాధ్యత ఏంటి, కర్తవ్యం ఏంటి, వాళ్ళు ఇచ్చినటువంటి ప్రజాస్వామ్యంలో మనకు ఏం హక్కులు ఇచ్చారు, ఆ హక్కులను ఈరోజు ఏ విధంగా ప్రజలకు తెలియజేసే బాధ్యతలో మనం ముందుంటున్నాము అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ ఉన్న వాళ్ళం మనమే కాకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి కార్యకర్త కూడా ఈ విషయాన్ని చేరవేయవలసినటువంటి బాధ్యత మన మీద ఉందనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలా. అన్నిటికన్నా గొప్ప ఈ దేశ ప్రజాస్వామ్యంలో ఆ రోజు కల్పించినటువంటి రాజ్యాంగ హక్కు ప్రకారంగా ప్రతి సంవత్సరం 5 సంవత్సరాలకోసారి ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. అవి పంచాయతీ ఎన్నికలే కానీ, మున్సిపల్ ఎన్నికలే కానీ, శాసనసభ ఎన్నికలే కానీ, లోక్సభ ఎన్నికలే కానీ, దాని ద్వారానే మనం మన ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుంటున్నాం. ఆ ప్రజాస్వామ్య రక్షణలో మన వంతు బాధ్యత, మన యొక్క ప్రమేయం ఏ మేరకు ఉందనేటువంటి విషయాన్ని కూడా ఈరోజు మనం ఆలోచించడానికి, మనం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను పూర్తిగా అవగాహన చేసుకొని ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మన మీద ఉందనేటువంటి విషయాన్ని గ్రహించవలసిందిగా మీతో కోరుకుంటూ, మన అదృష్టంగా భావిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా జరిగే పండుగలో భాగం
మన జిల్లాలో జగ్జీవన్ రామ్ గారి జన్మదినాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరుపుకోవడమే కాదు, ఇంతకు ముందే నేను మన జిల్లా యంత్రాంగం ద్వారా ప్రభుత్వం ద్వారా జరిగే కార్యక్రమం అంబేద్కర్ భవన్లో అక్కడ జగ్జీవన్ రామ్ గారి స్టాచ్యూకి పూలమాల మేమందరం కలిసికట్టుగా గౌరవనీయులు మన బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారు కూడా కార్యక్రమంలో పాల్గొని తన నియోజకవర్గానికి వెళ్ళడం జరిగింది. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఎక్కడి వాళ్ళు అక్కడ జగ్జీవన్ రామ్ గారి స్ఫూర్తితో ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని మనం ముందుకు తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందనేటువంటి విషయాన్ని గుర్తించడానికే ఈ 2-3 అంశాలు మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అందుకొరకే నాతో పాటు ఇక్కడ కూర్చున్నటువంటి మేధావి మా ప్రొఫెసర్ గారు విద్యాసాగర్ రావు గారు, అదేవిధంగా సుధాకర్ రావు గారు, రామకృష్ణ గారు, గోపి గారు, అదేవిధంగా బీసీ సంఘం అధ్యక్షుడు, ఎస్సీ సంఘం అధ్యక్షుడు, ఎస్టీ సంఘం అధ్యక్షులు అందరూ ఇక్కడ ఉన్నారు. కాబట్టి ఇది మన బాధ్యతగా మనం ఒక్కరం చేస్తే ఇది అయ్యే పని కాదు. అందరం చేస్తే ఆ రోజు దేశ ప్రజాస్వామ్యం కొరకు, దేశ స్వాతంత్రం కొరకు మహాత్మా గాంధీ గారి నాయకత్వాన ఏ విధంగా జగ్జీవన్ రామ్ గారు పాల్పడ్డారో అదేవిధంగా రేపు రాబోయే ప్రజాస్వామ్య పరిరక్షణలో మనమందరం కూడా కలిసికట్టుగా పాల్గొనాలని మిమ్మల్ని కోరుకుంటూ, చివరగా అంత పెద్ద వ్యక్తి, స్వాతంత్ర సమరయోధుడు జగ్జీవన్ రామ్ గారు అనేకమైనటువంటి పదవులు ప్రజాస్వామ్యంలో ఆయనకు వన్నె తెచ్చినటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని మన అందరి ద్వారా ఒకటే కోరుతా ఉన్న జగ్జీవన్ రామ్ గారికి భారతరత్న ఇవ్వాలనేటువంటి విషయాన్ని మనం ఈరోజు ఆయన జన్మదినం నాడు కోరుకుంటూ ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పకుండా ఇస్తుందనేటువంటి విషయంతో తెలియజేస్తూ ఆయనకు భారతరత్న కల్పించాలనేటువంటి మాట చెప్తూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.